టీచర్ల సమస్యలపై చట్టసభల్లో పోరాడేందుకు బీజేపీ నుండి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న విద్యావేత్త మల్కా కొమరయ్య గారిని ఆశీర్వదించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి. నిజామాబాద్ టౌన్లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లాలో అధ్యాపక ఉపాధ్యాయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య, టీపీయూఎస్, బీసీటీయూ, టీటీయూ తదితర సంఘాల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో మల్కా కొమరయ్య గారు మాట్లాడుతూ, ఇంతవరకు టీచర్స్ ఏం చేసినా బీజేపీ గవర్నమెంట్ చేసింది. 2 lakhs ఇన్కమ్ ట్యాక్స్ నుంచి బీజేపీ గవర్నమెంట్ లో ఇప్పుడు 12.75 వరకు ఇన్కమ్ ట్యాక్స్ రిలాక్సేషన్ కానీ, తర్వాత మొన్న ఇప్పుడు పెన్షన్ స్కీమ్ రీసెంట్ గా అమెండ్మెంట్ అయింది. దాంతో 50% రిలీఫ్ వచ్చింది. అది కూడా బీజేపీ గవర్నమెంట్ చేసింది. 50% పెన్షన్ వస్తుంది, 50% వన్ టైం పేమెంట్ వస్తుంది. తర్వాత సర్వీస్ రూల్స్ కానీ, డిఏలు కానీ, పిఆర్సీలు అపాయింట్ చేసింది కూడా ఇదే. అయితే లాస్ట్ 50 years లో ఎడ్యుకేషన్ న్యూ పాలసీని ఏ గవర్నమెంట్ తీసుకురాలేదు. మన బీజేపీ గవర్నమెంట్ తీసుకొస్తే అన్ఫార్చునేట్గా మన స్టేట్ దాన్ని ఇంకా అడాప్ట్ చేయలేదు. ఒకవేళ అది అడాప్ట్ అయితే కొంతవరకు టీచర్ల సమస్యలు సార్ట్ అవుతుంది. ఇప్పుడు మన కేవీ స్కూల్స్ ఎట్లా ఉన్నాయో ఆ విధంగా మన టీచర్లు కూడా కొన్ని బెనిఫిట్స్ వస్తాయి. కాబట్టి మీ ప్రెస్ ద్వారా మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ప్రాపర్గా టీచర్లందరికీ కూడా ప్రెస్తోని వాళ్ళందరికీ కూడా ఈ ఫ్యాక్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు ఆర్టికల్స్ కానీ ప్రెస్ రిలీజ్ చేస్తే మన టీచర్లు అందరూ కూడా మేధావులు కాబట్టి ఆలోచించి ఓటేస్తారని నమ్ముతున్నాను. విజ్ఞులైన ఉపాధ్యాయులారా, ఒక్కసారి ఆలోచించండి. గతంలో గెలిచిన ఎమ్మెల్సీలు ఎవరూ మిమ్మల్ని పట్టించుకోలేదు. ఈసారి ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థిగా పలు ఉపాధ్యాయ సంఘాలు బలపరిచిన నన్ను గెలిపించి మండలికి పంపితే మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నదని, కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద నిరంతరంగా పోరాటం చేస్తానని, గత ప్రభుత్వాలు విద్యా వ్యవస్థని మొత్తం భ్రష్టు పట్టించారని, నిధులు లేక విద్యా వ్యవస్థలో అటు విద్యార్థులు ఇటు ఉపాధ్యాయులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులారా, మీరంతా మేధావులు. ఈసారి నాకు అవకాశం ఇచ్చి నన్ను మండలికి పంపితే ఈ సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను. మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఉపాధ్యాయులను కోరడం జరిగింది.